అంటే అక్కడ రాజకీయాలేమో కార్పొరేట్ లెవెల్లో ఉంటాయి, ఇక్కడ రాజకీయాలేమో వెరీ అంటే చీప్ మెంటాలిటీ తోటి. మేడం ఝాన్సీ రెడ్డి గారి యొక్క ప్రవచనం మీరు విన్నారు. మేడం ఝాన్సీ రెడ్డి గారు చెప్పిన ముచ్చటేంది? తెలంగాణ రాజకీయాలు పరమ చెత్త, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యక్తులు అనుకుంటూ మేడం గారు ప్రస్తావించడం కూడా జరిగింది. మరి చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవస్థ అయినప్పుడు మేడం గారు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ చిల్లర వ్యవస్థలో మీరు కూడా చిల్లర ఇదామని వచ్చిర్రా? లేకుంటే చెడిపోయిన వ్యవస్థలో మీరు కూడా ఈ విధంగా నింద ఆరోపణలు ఎదుర్కోవాలని వచ్చిర్రా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆ ఇంటర్వ్యూ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా? ఒకటికి 2 సార్లు ఎట్లా మాట్లాడుకోవాలో ఆలోచించుకోలేదా? అందులో మొత్తం శుద్ధ తప్పులే. మాట్లాడిన ప్రతి చోట అడ్డంగా దొరికిపోయారు. ఎక్కడ మాట్లాడిన అక్కడ మీరు కుల్లాగా నాదే తప్పన్నట్టుగా క్లారిటీగా దొరికిపోయారు. ఆరోగ్యశ్రీ చెక్ ఉంటుంది ఎక్కడైనా? ఆరోగ్యశ్రీ చెక్ ఉంటుందా? ఎంత తెలివితక్కువ ముచ్చట్లు అంటే ఈరోజు చదువుకున్నారా చదువుకోలేదా అనేది ఇక్కడనే అర్థమవుతుంది. సమ్మక్క సారక్క లెక్క పాలగొట్టి ప్రజల్ని కాపాడుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే ఎమ్మెల్యే శశిరెడ్డి గారి దగ్గర నుంచి, ఝాన్సీ రెడ్డి నుంచి సమ్మక్క సారక్కలు మీ ఇద్దరి దగ్గర నుంచి ప్రజల్ని కాపాడుతున్నారు. మీరు సమ్మక్క సారక్కలు కాదు. నమస్కారం మిత్రులారా, నేను జర్నలిస్ట్. ఇది మన తెలంగాణ, మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ. ఈ తెలంగాణని ఎవరో ఇచ్చిరని చెప్పుకోవడానికి కొంచెమైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదా. మరి అది లేకుండా కొందరు మనుషులు మాట్లాడుతూ ఉన్నారు. పాలగుర్తికి సంబంధించిన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారి యొక్క అత్తగారు గౌరవ ఝాన్సీ రెడ్డి గారు, మేడం గారు చెప్తున్న ముచ్చట్లు మీరు వింటే పరేషాన్ అవ్వాల్సిందే మిత్రులారా. నిన్న మొన్న తెలంగాణ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వివాదం చూసాం. అమెరికా నుంచి పౌరసత్వం లేకుండా ఉంటున్న ఝాన్సీ రెడ్డి గారు ఈరోజు తెలంగాణ ఉద్యమం గురించి, తెలంగాణ తల్లి గురించి, ఇక్కడ ప్రజానీకం గురించి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. మీరు దీని గురించి కంప్లీట్గా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడిన మాటల పరంగా చూసుకుంటే అమెరికాలో ఏ విధంగా ఉండే, ఇక్కడ ఏ విధంగా ఎలక్షన్స్ తీరు ఉందని చెప్పి ఓ జర్నలిస్ట్ అడిగిన పాయింట్. అయితే దానికి మేడం గారు ఏం చెప్పారంటే అక్కడ సజావుగా సిస్టమేటిక్గా జరుగుతుంటుంది, ఇక్కడ రాజకీయాలు మొత్తం చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యవస్థ అని చెప్పేసి మేడం గారు మాట్లాడారు. ఈ అంత వ్యవహారం జరిగింది ఏంటంటే ప్రజా వాయిస్ నుంచి ఓ మిత్రుడు ఝాన్సీ రెడ్డి గారి యొక్క ఇంటర్వ్యూ తీసుకుంటే మేడం గారు నిధుల గురించి, నియామకాల గురించి ఎట్లా మాట్లాడారంటే దాని గురించి మనం కుల్లగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మొదలైతే మేడం గారు మాట్లాడిన వీడియో చూద్దాం, తర్వాత మేడం గారు మాట్లాడిన ప్రతి ఒక్క పాయింట్కి సమాధానం చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం మిత్రులారా. ఈ వీడియోని చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి. ఒకసారిగా ఆ వీడియోని వినుండ్రి. సోనియా గారు మనకి తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ పాలన ఎట్లా అయిందో తెలంగాణ స్టేట్ లో కల్వకుంట్ల గారి ఫ్యామిలీ ఒక జియో తీసుకురాకుండానే ఇక్కడ ఫండింగ్ ఆల్రెడీ ఉంది అని చెప్పి కాంట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది, అగ్రిమెంట్స్ ఇవ్వడం జరిగింది. అది ఎందుకు కేవలం ఒక ఇన్ని పనులు ఇంటి దగ్గర కొబ్బరికాయలు కొట్టాను, ఎంతమంది కాంట్రాక్టర్స్ రెడీ ఉన్నారని చెప్పించుకోవడానికి ఎలక్షన్స్ లో కన్నీ నీరు తుడవడం కోసం ఆ పని చేస్తాం. తెలంగాణ తల్లి అన్ని జ్యువెలరీ నగలు అన్ని వేసుకొని పెద్ద ఉండగా ఒక రిచ్ రైతు మహిళ అలా కనబడుతుంది. ఉరేసుకున్న రైతు ఉరేసుకోవాలా. సో అప్పుడు మీరు చెప్పిన మాట ప్రకారం వాళ్ళు ఒరే వండించుకోలేదు. ఎందుకంటే అప్పుడు మేము ఒక సీఎం లెవెల్ నుండి ఒక నాయకుడే చెప్తుండ్రు అంటే, ఒక ఎమ్మెల్యే గారు మాజీ మంత్రి గారే చెప్తున్నారంటే నిజంగానే కావచ్చు, మాకు కూడా అదే కష్టాలు వస్తాయి అనుకున్నాం. ఈనాడు ప్యాడీ పండించుకునే రైతులు చాలా మంది ఎక్కువైపోయారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనీసం ఇప్పుడు పండే ప్యాడీలో సగం కూడా పండలేదు. ఇప్పుడు సగానికంటే దానివల్ల ఏమైందంటే సప్లై ఎక్కువైంది, ట్రాన్స్పోర్టేషన్ వాళ్ళకి ప్రాబ్లం, రవాణా వర్కర్స్ కి అంటే బియ్యం ఈ రోజు కూడా నేను పాలకుర్తిలో కనీసం వారానికి 7 రోజులు అయితే నేను 5 రోజులు ఇక్కడే ఉంటాను. మహిళలతోటి ఎవ్రీ ఇయర్ కూడా 2000 మందిని మొన్న 2000 మందితో చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన మహిళలకు కూడా ఒక ఫన్ గా ఒక డ్రాయింగ్ గిఫ్ట్స్ చేయటము, మరి వాళ్ళకి చీరలే కావచ్చు, మన కొంతమందికి ఏంటి కుటుంబ పరంగా వచ్చినాయి, కొంతమందికి ఫోన్లు వచ్చినాయి, కొంతమందికి చీరలు వచ్చాయి. యశస్విని రెడ్డి కావచ్చు, ఝాన్సీ రెడ్డి కావచ్చు, మీ పైన అనేక వ్యతిరేక పోస్టులు వస్తా ఉన్నాయి. మీరు ఎలా స్వీకరిస్తున్నారు, ఎందుకు నవ్వుకుంటుంటున్నారు, ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని మీ కార్యకర్తలే క్వశ్చన్ అడిగింది. మీ కార్యకర్తలు క్వశ్చన్ ఇది అంటే ఒకటి వాళ్ళు రాజకీయం అనేది సోషల్ మీడియాలో చేస్తున్నారు. మళ్ళీ అదే ఆరోగ్యశ్రీ ఖర్చుకునే కాకుండా ఇప్పుడు ఈనాడు ఆన్లైన్ లో చేయడం వల్ల కేవలం 4 నెలల్లోనే వాళ్ళకి చెక్ వస్తుంది. కనీసం ఒక పేదవాడికి ఒక డబుల్ బెడ్రూమ్ చెప్పలేదు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఈ డబుల్ బెడ్రూమ్లు అన్ని కూడా అన్ని పద్ధతులు మన గేదెలు పండుకుంటుంది, చెట్లు పుట్లు వస్తుంది. ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ కావాలంటే కార్యకర్త అయినా పర్వాలేదు, మినిమం 25,000 ఇవ్వాల్సిందే, వేరే వాళ్ళైతే 50,000 ఇవ్వాల్సిందే అని సర్పంచులు వసూలు చేస్తున్నట్టు గుసగుసలు వస్తున్నాయి. మీరేమైనా మీ దృష్టికి వచ్చిందా? ఇది బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది వాస్తవం. మా నియోజకవర్గానికి వచ్చేసరికి మీరు అడిగారు కదా నిధులు, ఎన్ని నిధులు తీసుకొచ్చారు? ఇప్పుడు 2061 కోటి
2061 కోట్లు 2061 కోట్లు 2061 కోటి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో లాగా జియోస్ లేకుండా అప్రూవ్స్ లేకుండా ఏదో ఇక్కడ పేరు కోసమో ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టే అలవాటు మా అమ్మలే గారు ఎంతవరకు కూడా జియోస్ వచ్చినాయా రాలేదా, ఫండ్ అలకేట్ అయిందా లేదా, అది టెండర్ అయిందా లేదా అనే ఉద్దేశంతో ఇవన్నీ అయిన తర్వాత కొబ్బరికాయ కొడతారు తప్ప నేను ఏదో ఓట్ల కోసం కొబ్బరికాయ కొట్టే ఎమ్మెల్యే గారు కాదు, మా అమ్మలే గారు. ముఖ్యంగా డెవలప్ల వాడే కాకుండా ఏ వాకు కూడా వదిలిపెట్టకుండా ఉసుక దండ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉసుక దండ చేసి చాలా మంది కోటేశ్వర లైన్ కూడా సో ఇది అవ్వడం జరిగింది. నీ పని అయిపోయేదాకా మేము ఇక్కడే ఉంటాం, ఇక్కడే తెలుస్తాం. మళ్ళీ నువ్వు ఎక్కడికి పోతే అక్కడే నేను కూడా మళ్ళీ నిలబడతా అని చెప్తున్నా ఈ సందర్భంగా. ఎందుకంటే ఎమ్మెల్యే గారికి ఈ కాన్ఫరెన్స్ చూసుకున్నాం, ఆయన దాకర్ గారు ఎక్కడ పోతారు నేను కూడా అక్కడికే పోయి నిలబడతా అని చెప్తాను. అయితే ఇది ముచ్చట మొత్తం అయితే విన్నారు కదా మిత్రులారా కంప్లీట్గా. ఇందులో మీకు ఒక హైలైట్ ముచ్చట వినపడిందా? రాజీవ్ గాంధీ చెక్ అనేది ఒకటి మీకు వినిపించిందో దాని గురించి కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు పరమచెత్త అని చెప్పింది ఎవరు? ఈ 3 నిమిషాల వీడియోలో ఝాన్సీ రెడ్డి గారి యొక్క ప్రవచనాలు మీరు విన్నారు. మేడం ఝాన్సీ రెడ్డి గారి యొక్క ప్రవచనాలు మీరు విన్నారు. మేడం ఝాన్సీ రెడ్డి గారు చెప్పిన ముచ్చట ఏంది? తెలంగాణ రాజకీయాలు పరమచెత్త, చిల్లర రాజకీయాలు, చిల్లర వ్యక్తులు అనుకుంటూ మేడం గారు ప్రస్తావించడం కూడా జరిగింది. మరి చిల్లర రాజకీయాలు చిల్లర వ్యవస్థ అయినప్పుడు మేడం గారు మీరు ఎందుకు వచ్చారండి ఇక్కడికి? ఈ చిల్లర వ్యవస్థలో మీరు కూడా చిల్లర ఇదామని వచ్చిర్రా? లేకుంటే చెడిపోయిన వ్యవస్థలో మీరు కూడా ఈ విధంగా నింద ఆరోపణలు ఎదుర్కోవాలని వచ్చిర్రా? పాలగుర్తి ప్రజలని చిల్లర వ్యవస్థ అని ఉద్దేశించి మాట్లాడతారా? అంటే ఇది రెచ్చగొట్టితనం కాదా? దీన్ని ముమ్మాటికి రెచ్చగొట్టితనమే అంటారు. మీకు ప్రజలు అధికారం ఇచ్చారు. అధికారం ఇస్తే మంచిగా పరిపాలించుకోవాల్సింది పోయి మేడం గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ప్లస్ పాలగుర్తి రాజకీయాలను ఒక చిల్లరతోటి పోల్చడం, దీన్ని చాలా వరకు తెలంగాణ ప్రజలు బహిష్కరిస్తారు. ఈ మాటని బహిష్కరిస్తారు. మీరు తక్షణమే ఈ మాటని వెనక్కి తీసుకోవాలి, లేదా క్షమాపణ చెప్పి తీరాల్సిన అవసరం అయితే ఉంది. ఇలాంటి చిల్లర రాజకీయాలు మీరెందుకు వేలుపెట్టారు మరి? అంటే ఇక్కడ అందరు చిల్లరగాలేనా అంటే ప్రజలు చూసారా? ఓట్లు వేయకముందేమో అమ్మ అయ్యా అనుకుంటూ కాళ్ళలో పడ్డారు. మీ అమెరికా నుంచి డబ్బులు తీసుకొస్తాం, దయచేసి మాకు ఓటేసి గెలిపించారు అంటే కాళ్ళలో పడ్డారు. ఓట్లు అయిపోయిన తర్వాత పరమ చెత్త, పరమ చిల్లర అని చెప్పేసి ఉద్దేశిస్తూ ఉన్నారు పాలగుర్తి ప్రజలు. ఒకసారి ఇది మేలుకోవాల్సిన అవసరం అయితే ఉంది. అయితే మేడం గారు ప్రధానంగా ఎంచుకున్న ముచ్చట ఎందుకు ఇట్లారా అంటే, తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చారట. ఎవరిచ్చారు? మీరు ఇప్పించారా? కేసీఆర్ 11 రోజుల నిరాహార దీక్ష చేపడితే మీరు దగ్గరుండి ఇప్పించారా? ద బిల్ ఈజ్ పాస్ అని చెప్పడానికి ఇట్లా బల్ల గుద్దినప్పుడు మీరు సుత్తి అందించారా? ఏం చేశారు మేడం మీరు? ఉద్యమాల మీరేమో మీ పాత్ర ఉందా? అసలు మీకు సిటిజన్షిప్పే లేదు కదా. మీరు ఉద్యమాల గురించి మాట్లాడాల్సిన అవసరం కూడా మీకు లేదు. ఎల్లకేలకు మనం మాట్లాడేది ఏంటంటే, ఇక్కడ తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ ఇచ్చిందంటే దీన్నే రెచ్చగొట్టుడు రాజకీయాలు అంటారు. ఎస్, తెలంగాణ రాష్ట్రాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని బాజప్తగా ఆంధ్ర పెత్తందారులని తరిమి మరి తీసుకొచ్చినాం. పొలిమేరల దాకా కట్టుబట్టలతోటి తరిమి మరి తెలంగాణ తీసుకొచ్చినాం. ఉద్యమకారులు ఎందరో మంది బలిదానాలు రక్తం చిందితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఎవడో ఇస్తే రాలే, ఎవడో ఇస్తే తీసుకొని రాలే. ఇప్పుడు ఆవిడ గారు తెలంగాణ ప్రాంతీయవాది అయితే ఆవిడ గారు తెలిసేది. మేడం గారు అమెరికా నుంచి వచ్చిర్రు, ఇక్కడ ఒక గెస్ట్గా వ్యవహరిస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ గారికి సిటిజన్షిప్ లేదు. ఇది నేను అంటున్నాను కాదు, పాలగుర్తి ప్రజలు కూడా చెప్పేది కూడా అదే. సిటిజన్షిప్ లేనప్పుడు మేడం గారు ఎక్కడి దాకా మాట్లాడాలో ఆడ దాకానే మాట్లాడు. తెలంగాణ ఉద్యమాల దాకా పోవద్దు. సోనియా గాంధీ మీ పాలకులా, లేకుంటే సోనియా గాంధీ మీ పాలోల్లా, సోనియా గాంధీ మీ సుట్రికమా? మీకు సోనియా గాంధీ ఫోన్ చేసి చెప్పారా మేము తెలంగాణ నేనే ఇచ్చిందని? ఢిల్లీ గద్దెలు కదిలిస్తే తెలంగాణ వచ్చింది, ఢిల్లీ గల్లీలో లొల్లి పెడితే తెలంగాణ వచ్చింది. ప్రాణ త్యాగాలు జరుగుతుంటే ఈ పోరు నా మెడకెక్కడ చుట్టుకుంటుందనే భయంతో తెలంగాణ ఇచ్చిర్రు. అంతే తప్ప వాళ్ళు పుణ్యానికి ఇచ్చిర్రు, పుకటకు మనం తెచ్చుకోలే. ఝాన్సీ రెడ్డి గారు చరిత్ర తెలియకుంటే తెలుసుకోండి మేడం. ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడద్దు. తెలంగాణ ప్రభుత్వంలో కొనసాగుతున్న ప్రజలు తిరగబడతారు ఈ మాట పరంగా మాట్లాడితే. మేడం గారు రెండో పాయింట్ ఏం మాట్లాడారంటే, కాంట్రాక్టర్ల కోసం ఇష్టం వచ్చినట్టుగా జీవోలు లేకుండా కొబ్బరికాయలు కొట్టే కార్యక్రమాలు చేసిర్రు. మరి మొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు పాలగుర్తికి వదిలేసి 2 నెలల పాటు అమెరికా టూర్ వేసుకున్నారు. 2 నెలల పాటు ఇటు ఒడ్లు తడిసి కాంటాలు కాక ఇప్పటిదాకా వానాకాలం సీజన్ ఇది. నిన్న నైటు వర్షమే పడింది. వర్షం పడితే ఒడ్లు కూడా ఇప్పటిదాకా పాలగుర్తిలో కేంద్రాల్లో ఒడ్లు కూడా పోలే.
వడ్లు పోకుండా వాళ్ళ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అధికారుల గురించి ఎర్రవల్లి దయాకర్రావు గ్రౌండ్లో తిరుగుకుంటూ అధికారులు ఫోన్ చేసుకుంటూ వర్షాలు పడే దగ్గరకు వచ్చింది, రోహిణి అయిపోయింది, వేరే సీజన్ వస్తూ ఉంది, ఇప్పుడు వర్షాలు కురిస్తే మొత్తం తడిసిపోయి మొలకెత్తుతుంది, మొత్తం పనికి రాకుండా పోతుందని చెప్పి మాజీ మంత్రి వర్యులు ఎర్రవల్లి దయాకర్రావు గారు అక్కడ తిరుగుతున్నారు. మరి పాలకుర్తి గౌరవ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు ఎటు పోయిర్రు అంటే అమెరికా పోయిర్రు. మరి అమెరికాకు పోయి డైరెక్ట్ వచ్చి వడ్ల కళ్ళల్లో పోకుండా మేడం గారు కాలువ దగ్గరకు పోయారు. చెన్నూరు రిజర్వేర్ ప్రాజెక్టు విషయంలో మేడం గారు అక్కడికి వెళ్ళారు. ఇక్కడ ఎవరు కాంట్రాక్టర్ల వసూల వ్యవహారంలో కాలువలు పట్టించుకుంటున్నారు, ఇక్కడ ఎవరిని ప్రజలు పట్టించుకుంటారో పాలగుర్తి ప్రజలకు క్లారిటీ అర్థమవుతుంది. ఇక మూడో పాయింట్ చూసుకుంటే శంకుస్థాపన కొబ్బరికాయలు పలగొట్టుడు. గతంలో మాజీ మంత్రి వర్యులు ఎర్రవల్లి దయాకర్రావు గారిని ఉద్దేశించి వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి చేశారని మాట్లాడుకుంటారు. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పాలగుర్తి ఆ యొక్క నియోజకవర్గంలో కంప్లీట్గా అన్ని నిధులు పంచాయతీరాజ్ శాఖలో ఉండగా ఎర్రవల్లి దయాకర్రావు గారు ప్రతి రోడ్లు వెనకాడ రోడ్లు, మిషన్ భగీరథ అన్ని కార్యక్రమాలు చేశారు. అందులో కొన్ని రావాల్సిన పనులు తీరా ఎన్నికలకు ముందు రాగానే వాటికి శంకుస్థాపన చేసి పెట్టారు. ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వచ్చేసింది కదా అని చెప్పి పెట్టారు. అయితే మేడం గారు ఏమంటారు, కొబ్బరికాయలు కొట్టుకుంటారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్ జరిగింది, మున్సిపల్ ఎన్నికలు జరిగింది. మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎర్రవల్లి దయాకర్రావు గారు చేసుకున్న దానిని నేను చేశాను కూడా రిబ్బన్ కట్ చేసింది ఎవరు, కొబ్బరికాయలు కొట్టి ఫోటోలు దిగేది ఎవరు, శంకుస్థాపన పేరుతోటి పూలు జల్లి రీల్స్ బనాయించేది ఎవరు, ఇది పాలగుర్తి ప్రజలకు కూడా తెలుసు, బ్రహ్మాండంగా తెలుసు. కాంట్రాక్టర్ వ్యవహారం లాబాయింగ్లో మీరు మాత్రమే ముందు పడుతున్నారు అనేది ఇక్కడ క్లారిటీగా అర్థమవుతుంది. కాంట్రాక్టర్ పైసలు కూడా దొబ్బేద్దామనే ఆలోచనలో మీరున్నారు. ఇక్కడ ప్రజలు వడ్లు దర్శి ఆగమవుతా ఉంటే మీరేమో ఇటు కాలువలు పట్టించుకోవడం అవసరమా? కల్లాల వడ్లు హరిగోసలు పడుతున్న రైతులు అన్నమో రామచంద్ర ప్రభు అనుకుంటూ వాళ్ళు ఏడుస్తూ ఉంటే కాలువ పనులు ముందు జరగకుండా అనుకుంటూ మేడం గారు తిరుగుతున్నారు. జరుగుద్దా? ముందు జరగదు. మరి మేడం గారు తిరుగుతూ ఉన్నారు అంటే కాంట్రాక్ట్ విషయంలో తిరిగేది. కాంట్రాక్టర్ విషయంలో డబ్బులు తొందరగా తీసుకుందామనే ఆలోచనలు కదా అది. ఇప్పుడు రైతులు అనుకోండి, రైతులు వడ్లు అమ్ముకుంటే ఎమ్మెల్యే గారికి ఏమొస్తుంది? ఏం రాదు. అదే కాలువను సరిగా సాగించుకుంటే అందులో నుంచి అంత కొంత మిగులుతుందనే ఆలోచన, ఇది నా ఆలోచన కదా. ప్రజలు ఆలోచిస్తున్న తీరు, పాలకుర్తి ప్రజలు ఆలోచిస్తున్న తీరు ఇది. తెలంగాణ తల్లి వర్సెస్ కాంగ్రెస్ తల్లి. తెలంగాణ తల్లి గురించి మేడం ఏమన్నారు, రిచ్ ఫార్మర్, గోల్డ్, అదే వడ్డానము, ఈ చేతుల్లో బతుకమ్మ, మరో చేతిలో తెలంగాణ పాడి పంటల పైరు, ఇదట రిచ్ ఉమెన్ అట, రిచ్ ఫార్మర్ అట. అట్లా ఉండకూడదట. ఎట్లున్నారట, మొత్తం బోసిపోయినట్టుగా, మొత్తం ఏమి లేకుండా, ఇప్పుడు మొత్తం కూడు నీడ లేని వాళ్ళు ఉంటారు చూసిర్రా, అటువంటి ఒక బొమ్మను తీసుకొచ్చి తెలంగాణకి దరిద్రాన్ని జోకిచ్చిర్రు. ఆ బొమ్మ ఎట్లా పెట్టిరో లేదో తెలంగాణకి శని చుట్టుకుంది 4 మూగుల నుంచి. ఆ యొక్క ఇంద్రమ్మ తల్లి అనే పేరు ఏదైతే పెట్టారో దానివల్ల ఏ ఆభరణాలు అయితే తీసేశారో, ఆభరణాలు ఉన్న తల్లి తెలంగాణ తల్లి ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిరి సంపదతోటి వర్ధిల్లారు. కానీ ఈరోజు మీరేదైతే ఓన్లీ పచ్చడి చీర కప్పి చేతిలో లేనిపోని పెట్టేసరికి తెలంగాణ బతుకమ్మని మీరు తన్నేసిర్రు. అట్లాంటప్పుడు తెలంగాణ తల్లడిల్లిపోయింది. అక్కడి నుంచి మొదలైన తెలంగాణ తల్లడిల్లుడు ఇప్పటిదాకా తెలంగాణ తల్లడిల్లుతూనే ఉంది. ఇంత ఘోరంగా ఉంది వ్యవహారం, ఇంత చాదాస్థానికి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఇంకోటి మేడం గారు ఏమంటారు, వరి వేసుకుంటే ఊరే అంటున్నారు. ఎవరు? గతంలో కేసీఆర్ గారు అన్నారని చెప్పేసి మాట్లాడారు. గతంలో కేసీఆర్ గారు చెప్పిన ముచ్చటేంది, వరి వేయండి, వరితో పాటు వేరే పంటలు కూడా వేయండి అని చెప్పేసి మాట్లాడితే దానికి రేవంత్ రెడ్డి గారు కౌంటర్ ఇచ్చుకుంటూ వరి వేసుకుంటే ఊరే అనుకుంటూ మాట్లాడిన తీరును కూడా మనం చూసాం. ఇప్పుడు మరి ఝాన్సీ రెడ్డి గారు, ఇప్పుడు ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి గారు, మరి వరేస్తే లటుక్కున కొంటనం, వరేస్తే లటుక్కున డబ్బులు మీ అకౌంట్లో వేస్తున్నామనే నినాదాన్ని మీరు ఇవ్వాలి కదా. ఇప్పటిదాకా ఆ ఐకేపీ సెంటర్లో వడ్లు కళ్ళలు అదే విధంగా ఉన్నాయి. దాని గురించి పట్టించుకోలేదు మేడం, దాని గురించి మాట్లాడేందుకు మేడం అంటే అది లెక్కలోకి రాదా? ఆ కథ లెక్కలోకి రాదా? అంటే ఇది ఎట్లా ఉందంటే మిత్రులారా, చెప్పేటోడు ఉంటే చెవులో శంఖం ఉదాహరణకైనా సిద్ధంగా ఉన్నట్టున్నారు వీళ్ళు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వ్యవసాయం చేసుకోవడానికి మొదలు నీళ్ళు తీసుకొచ్చారు. నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత 24 గంటల కరెంట్ తెచ్చారు. కరెంట్ తెచ్చిన తర్వాత పెట్టుబడి సాయానికి వాళ్ళు రైతు బంధుని ఇచ్చారు. అంతా అయిపోయిన తర్వాత ఒడ్లు అమ్మడానికి ఐకేపీ సెంటర్లు స్థాపన చేశారు. ఒడ్లు అమ్ముకోవడానికి సరైన ఎంఎస్పి మద్దతు ధరను తీసుకొచ్చారు. ఆ మద్దతు ధరతోటి ఈరోజు రైతులు బ్రహ్మాండంగా మంచి యూరియాలు అందించారు. విత్తనాలు కూడా మంచి విత్తనాలు దొరికాయి. రైతులు ఉత్సాహంగా వ్యవసాయం చేసుకున్నారు. ఇప్పుడు మీ హయాంలో ఒడ్లు కోసుకున్న తర్వాత ఒడ్లను కొనే దిక్కే లేడు, కాంటా వేసే దిక్కే లేదు. తెలంగాణ రాష్ట్రం మొత్తం తల్లడితున్నా కూడా ప్రజల్ని పట్టించుకునే కార్యక్రమమే లేదు.
తెలంగాణ మొత్తం ఆగమవుతూ ఉంటే ప్రజల గురించి పట్టించుకునే కార్యక్రమం లేదు. పాలకుర్తిలో రైతులను ఏడుస్తూ ఉంటే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు రోడ్లు కార్లు దిగుకుంటూ కాలువలు చూపించుకుంటూ లేదంటే వ్యవసాయ మార్కెట్ కమిటీలో కాంగ్రెస్ కార్యకర్తలతో వడ్లు ఇట్లా పోస్తున్నట్టు ఈ ఫోటోలు దిగుడు తప్ప ఎక్కడైనా ఈ మధ్యలో వెళ్ళి అధికారులకు ఫోన్ చేసి ఇప్పటిదాకా ఎందుకు ఈ వడ్లు దాకా ఉన్నాయి దీన్ని తొందరగా తీయండి అని చెప్పేసి ఎక్కడైనా ఆదేశించారా? ఆదేశించలే. రైతాంగాన్ని ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం. అందులో పాలకుర్తి రైతాంగాన్ని ముంచింది మాత్రం ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారే. ఇది బాధ్యతగా అక్కడి ప్రజలే చెప్తున్న వ్యవహారం. హమాలి అనే పేరు కూడా తిరుగుతుంది మేడం గారికి. ఝాన్సీ రెడ్డి గారికి రాబోయే రోజుల్లో కాబోయే ఎమ్మెల్యే అట. మేడం గారు ఏమంటున్నారంటే హమాలీలు కూడా నోట్లో సరిగా పలకడం రావట్లేదు, హవాలా బ్యాచ్ అట. హవాలా బ్యాచ్ ఇదొకటి మీరు కూడా గమనించాల్సిన అవసరం కూడా ఉంది. వీక్లీ 5 days ప్రజలకు నేను అందుబాటులో ఉంటున్నా. ఇటు మా ఎమ్మెల్యే యశస్వి రెడ్డి, ఇటు ఝాన్సీ రెడ్డి, మేము ఇద్దరం కలిసి ప్రజలకు అందుబాటులో ఉన్నాం. 5 రోజుల నుంచి ప్రజలను తిరుగుతున్నాను అనుకుంటూ మేడం మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు 5 రోజుల నుంచి ప్రజలు తిరిగితే ఐకేపీ సెంటర్లో వడ్లు ఎందుకు ఉంటాయి? ఐకేపీ సెంటర్లో వడ్లు ఎందుకు ఉంటాయి? మీరు 5 రోజులు నియోజకవర్గాలు తిరిగితే నియోజకవర్గాల సమస్యలు ఎందుకున్నాయి? మరి కాలువ నీళ్ళు ఎందుకు వస్తలేవు? మరి పంట పొలాలు ఎండిపోతున్నాయి. మరి ఎందుకు ఎండిపోతున్నాయి మేడం గారు? దీనికి ఏమైనా సమాధానం చెప్పే అవకాశం ఉందా? తిరిగి కౌంటర్ ఇచ్చే అవకాశం ఉందా? తర్వాత మేడం గారు ఏమన్నారంటే మహిళలకు 2000 ఉద్యోగాలు ఇచ్చినామనుకుంటూ మేడం గారు మాట్లాడుతున్నారు. అబ్బాబ్బా, మేడం గారు నాకేమనిపించిందంటే ఘోరమైన పరిస్థితి మేడం గారు ఇంకోటి మర్చిపోయారు. స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమం పేరుతోటి ఝాన్సీ రెడ్డి గారు ఎంతమందిని విదేశాలకు పంపారు? దీనికి సమాధానం చెప్పగలరా? ఝాన్సీ రెడ్డి గారు దీనికి సమాధానం చెప్పగలరా? ఎంతమందిని పంపించారు? మీ దగ్గర అట్లీస్ట్ లిస్ట్ ఉందా? ఒక వైట్ పేపర్ అని చూపెట్టగలరా? నేను ఇంతమందిని పంపాను, ఇంతమందిని అమెరికాకి సెటిల్ చేశాను, నా తెలంగాణ బిడ్డలు అమెరికాలో పనిచేస్తున్నారు, నా పాలకుర్తి బిడ్డలు అక్కడ డెవలప్ అవుతున్నారని చెప్పేసి ఏమైనా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? ఏదో అన్నం పెట్టేసి ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పి అంతా డైవర్షన్ చేసే కార్యక్రమాలు. యాక్చువల్గా మీరు ప్రధానంగా స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి పాలకుర్తిలో ఉన్న ప్రతి యువతని విదేశాలకు పంపించి సొంత డబ్బులతోటి మేము జాబులు చేసేలా చేస్తామని చెప్పిన ఇదే ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు ఈరోజు అట్లీస్ట్ ఒక వైట్ పేపర్ చూపెట్టగలరా? ఒక వైట్ పేపర్ చూపెట్టగలరా? చూపెట్టలేరు. మేడం గారు ఏమంటున్నారంటే 3 సంవత్సరాల నుంచి ప్రజలకు మీరేం చేశారు మేడం అంటే చీరలు ఇచ్చాం, కుంకుమ బొట్టు ఇచ్చాం, బొమ్మలు ఇచ్చాం, తర్వాత వాళ్ళకి సంబంధించిన అన్ని ఇచ్చామంటే ఈరోజు పాలకుర్తి ప్రజలు చీర కొనుక్కునే స్థాయిలో లేరా? ఈరోజు పాలకుర్తి ప్రజలు బొట్టు కొనుక్కునే స్థాయిలో లేరా? ఈరోజు పాలకుర్తి ప్రజలు బొమ్మలు కొనుక్కునే స్థాయిలో లేరా? అంటే ఇదంతా ఏంటంటే ప్రజలు ఎక్కడ తిరగబడుతున్నారని, ప్రజలు ఎక్కడ తరుముతారోనని భయంతో వీళ్ళు చేస్తున్న ఓ స్టంట్. అసలు ముచ్చట ఏంది? ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ పేరుతోటి ప్రతి సంవత్సరం 10,000కు పైగా యువతని ఎక్కడికి పంపిస్తా అని చెప్పిర్రు? 10,000కు పైగా అమెరికాకి కానీ ఇతర దేశాలకు కానీ ఉద్యోగాలు చేసుకునేటట్టుగా పంపిస్తామని చెప్పిన ఇదే ఝాన్సీ రెడ్డి గారు, ఇదే ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు ఈ టాపిక్ డైవర్షన్ కావడానికి మాత్రం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పాలకుర్తి ప్రజలు నోట్ చేసుకోవాలి. దీనిపైన మీరు కూడా క్వశ్చన్ చేసే ఆస్కారం కూడా ఉంది. మిత్రులారా, జైలుకి అస్సలే పంపలేదట ఝాన్సీ రెడ్డి గారు, జైలుకి అస్సలే పంపలేదట పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి కానీ ఝాన్సీ రెడ్డి కానీ. వాళ్ళ కార్యకర్తలు అడుగుతున్నారట మా ఎమ్మెల్యే మీద వీడియోలు చేస్తున్న వాళ్ళపైన ఎందుకని మేడం గారు జైలుకు పంపిస్తలేదని చెప్పేసి ఆ యొక్క ప్రజా వాయిస్ వ్యక్తిని క్వశ్చన్ తయారు చేసి ఇస్తేట ఝాన్సీ రెడ్డి గారు ఏమంటున్నారంటే ఇది ప్రజాపాలన, ఈ ప్రజాపాలనలో మేము ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది పెట్టాం, మా గవర్నమెంట్ క్వశ్చన్ చేయొచ్చు, మేము ఎక్కడ కూడా వాళ్ళని జైల్లో పెట్టలేదు. చెప్పడానికి కూడా కొంచెం హద్దులు ఉండాలి మేడం గారు, చెప్పాలని. కానీ మీకు మీ విజ్ఞత ఏందో కానీ ఆర్జీటీవీ ఛానల్ని 18 రోజుల పాటు రాజ్ కుమార్ అనే వ్యక్తిని 18 రోజుల పాటు జైల్లో ఉంచారు. అదేవిధంగా పాలకుర్తిలో దేవరూపంలో కొనసాగుతున్న కొందరు నాయకుల్ని వాళ్ళేదో ఇసుక దందా చేస్తున్నారు ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే వాళ్ళని తీసుకొని 14 రోజులు వాళ్ళను జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన చరిత్ర ఝాన్సీ రెడ్డి గారిది, యశస్వి రెడ్డి గారిది. ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అసలు జైలుకు పంపే ఖాతాను ఓపెన్ చేసిందే పాలకుర్తి ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు. పేరుకు మాత్రం ఎమ్మెల్యేగా యశస్వి రెడ్డి గారు, పరిపాలన మొత్తం పెత్తన మొత్తం అత్త ఝాన్సీ రెడ్డి గారిది మాత్రమే. ఇది ముమ్మాటికి వాస్తవం. 100% ఈ వీడియో చూసిన తర్వాత అర్థమైంది కూడా అదే మిత్రులారా. అయితే మేడం గారు తెలివికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. మీరు ఇంతవరకు ఝాన్సీ రెడ్డి గారు ప్రవచనం విన్నారు, ఇంకో ప్రవచనం మీరు వినాల్సి ఉంది. ఏంటంటే మిత్రులారా, ఆరోగ్యశ్రీ చెక్ ఉంటుంది ఎక్కడైనా? ఆరోగ్యశ్రీ చెక్ ఉంటుందా? ఎంత తెలివి తక్కువ ముచ్చట్లంటే
ఈరోజు చదువుకున్నారా చదువుకోలేదా అనేది ఇక్కడనే అర్థమవుతుంది. ఆరోగ్యశ్రీ కార్డు అనేది దానిపైన అమౌంట్ అప్రూవల్ అయితే వాళ్ళ కార్డుకి అది అప్రూవల్ అవుతుంది, వాళ్ళ కార్డుకి అది అప్రూవల్ అవుతుంది. దాని ద్వారా హాస్పిటల్స్కి వెళ్తే ఆధార్ కార్డు ద్వారా లేకుంటే రాజీవ్ గాంధీ ఆరోగ్యశ్రీ కింద ఆ కార్డు తోటి ఆ నెంబర్ తోటి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసుకునేది, దానికి గవర్నమెంట్ డబ్బులు పంపుకునేది. కానీ ఝాన్సీ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు మా గవర్నమెంట్ చేసింది, ఇట్లా చేయగానే వాళ్ళకు డైరెక్ట్గా చెక్కులు రాసి పంపిస్తామంటున్నారు. ఎంత తెలివి తక్కువ ముచ్చట్లంటే ఇక్కడే అర్థం కావాలి, ఈవిడ గారు ఎమ్మెల్యేని అవుతారా లేకుంటే వార్డు మెంబర్ అవుతారా అది ఇక్కడ అర్థం కావాలి. ఇక్కడ ఆరోగ్యశ్రీ చెక్ ఉంటుంది, ఎక్కడైనా చెక్ ఉంటుందా? మరి ఝాన్సీ రెడ్డి గారు ఎమ్మెల్యే అయిదామంటున్నారు, మీరేమంటారు మీరే చెప్పండి. చెక్కుకి అమౌంట్ ఆ యొక్క శాంక్షన్కి కూడా తేడా తెలియదు మేడం గారికి, మినిమం నాలెడ్జ్ లేదు, మినిమం బేసిక్ నాలెడ్జ్ లేదు మేడం గారికి. ఈరోజు మళ్ళీ మేము ఎమ్మెల్యేని అవుతాం అనుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు. ఇంకొక ఇట్లా ఇక ఆరోగ్యశ్రీ చెక్కులు అంటే నాకు కూడా గంటసేపు నవ్వొచ్చింది. మరి నా మిత్రుడికి కూడా ప్రజా వాయిస్, నా మిత్రుడికి కూడా ఆ డౌట్ కూడా రాలే, సరే అని చెప్పేసి వాళ్ళ అభిప్రాయం ఇది. అయితే ఇంకోటి 3200 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని మాట్లాడుకుంటారు మేడం గారు. గతంలో డబుల్ బెడ్రూమ్లు 3000 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారండి. ఈ లెక్కను చూసుకుంటే ఊరికి 10 ఇచ్చినా కూడా లెక్క సరిపోవట్లా. అంటే రేవంత్ రెడ్డి ప్రకటించిన ఇల్లు మొత్తం పాలగుర్తిలో దర్శనమైనట్టు మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఇందిరమ్మ ఇండ్ల చరిత్ర తెలియదా? ఒక్కొక్క సర్పంచ్ 25,000 వసూళ్ళు, అందులో కాంగ్రెస్ కార్యకర్తల కుటుంబీకులు దోస్తులు ఎవరో ఉంటే వాళ్ళకి ఇల్లు ఉన్నా కూడా ఇల్లులు ఇస్తూ ఉన్నారు. అది మీ చరిత్ర, ఇందిరమ్మ ఇండ్ల చరిత్ర. ఇంకోటి మేడం గారు మాట్లాడింది ఏంది ఇట్లా అంటే డబుల్ బెడ్రూమ్ ఇష్యూ. మేడం గారు మాట్లాడింది గత ప్రభుత్వం కట్టించిన బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ పందులు తిరగడానికి, బర్రెలు పేడ వేయడానికి తప్ప దేనికి పనికిరావని చెప్పేసి మేడం గారు ఉద్దేశించి మాట్లాడారు. కేసీఆర్ గుంట భూమి లేని వాళ్ళకు, మినిమం తాకత్ లేని వాళ్ళకు కేసీఆర్ ఏం చేసిందంటే డబుల్ బెడ్రూమ్లని ప్రకటించాడు. దాని ద్వారా ఎంతో మంది కళ సాకారమైంది, వాళ్ళకంటే సొంత ఇల్లు అనేది దక్కింది. ఈరోజు మీరు 5 లక్షల రూపాయలు ముష్టి పడేసి మిగతా 15 లక్షలు అప్పు తీసుకొస్తున్నారు. ఈరోజు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని చెప్పేసి మీరు ఢంకలు కొట్టుకున్నాడు కాదు, మీరు పబ్లిసిటీ చేసుకున్నాడు కాదు. కేసీఆర్ ₹1 ఖర్చు కాకుండా డబుల్ బెడ్రూమ్లు కట్టించాడు. ఆ కట్టించిన ఇండ్లను కూడా కాంగ్రెస్ కార్యకర్తల కోసం ఉంచారు. చూసారా? మిమ్మల్ని మించిన నాయకులు, మిమ్మల్ని మించిన ఎమ్మెల్యేలు ఈ భారతదేశంలో జల్లెడ పెట్టి వెతికినా కూడా దొరకరు. అంత గొప్పోళ్ళు మీరు. ఎందుకంటే ఇదే తొర్రూరు, మన పాలగుర్తి నుంచి తొర్రూరు పోయే రూట్లా, జనగాం పోయే రూట్లా తొర్రూరు అనే ఒక ఊరు ఉంటుంది. ఆ ఊరి దగ్గర డబుల్ బెడ్రూమ్ ఉన్నాయి. అక్కడ దిక్కులేని ఇద్దరు మహిళలు, వృద్ధురాలు, వాళ్ళనైతే ఘోరం మిత్రులారా, ఘోరం అంటే ఘోరం. వాళ్ళని ఇంట్లో నుంచి గెంటేసుడు, వాళ్ళని ఇంట్లో నుంచి తరిమేసుడు, ఇది బాగా ఇదైతా ఉంది. మరి ఝాన్సీ రెడ్డి గారు మాట్లాడే మాటలు ఇది ఏం మాటలు? ఇది మీది స్థాయి? కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ల గురించి మాట్లాడేంత స్థాయి మీది? ఝాన్సీ రెడ్డి గారు మీరు ఎక్కడ ఉన్నారు? తెలంగాణ ఉద్యమాలు ఎవరున్నారు? ఇంకోటి చూడండి, ఇందిరమ్మ ఇండ్ల కోసం శాంక్షన్ కోసం 20,000 అడుగుతున్నారు. ఇది 100% నిజం. ఇది మనం దీని మీద వీడియోలు కూడా చేసాం. పాలగుర్తిలో పైసలు వసూలు చేస్తూ ఉన్నారు, పాలగుర్తిలో ఇందిరమ్మ ఇండ్ల కోసం డబ్బులు వసూలు చేస్తున్నారు చెప్పేసి మనం దాని గురించి మాట్లాడినాం కూడా. ఇది ముమ్మాడికి నిజం. మేడం గారు దీని గురించి ఆన్సర్ చేయమంటే మేడం గారు చెప్పింది ఏంది? గత ప్రభుత్వంలో సర్పంచులు చేశారు, మా సర్పంచులు ఎంత ఘోరం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే కదా అధికారంలోకి వచ్చింది. మరి ఇందిరమ్మ ఇండ్లు ఎవరి చేతిలో పోతాయి? కాంగ్రెస్ కార్యకర్తల చేతుల మీదనే పోతాయి కదా. మరి బీఆర్ఎస్ వాళ్ళు, మాజీ సర్పంచులు ఉన్నోళ్ళు, వాళ్ళు మాత్రమే పెత్తనం జలాయించారంటే అంటే అధికారంలో మీరు లేరా? మీరు ప్రతిపక్షంలో ఉన్నారా? ఏం మాట్లాడుతున్నారు మేడం? ఆ ఇంటర్వ్యూ మీరు సరిగ్గా ప్లాన్ చేసుకోలేదా? ఒకటికి 2 సార్లు ఎట్లా మాట్లాడుకోవాలో ఆలోచించుకోలేదా? అందులో మొత్తం శుద్ధ తప్పులే. మాట్లాడిన ప్రతి చోట అడ్డంగా దొరికిపోయారు. ఎక్కడ మాట్లాడినది అక్కడ మీరు కుల్లాగా మాదే తప్పన్నట్టుగా క్లారిటీగా దొరికిపోయారు. అందుకనే ముందే కూర్చొని ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా మాట్లాడాలి, ఏం చేయాలని చెప్పేసి ప్లాన్ వేసుకోవాలి. మళ్ళీ ఇద్దరు క్వశ్చన్ పేపర్లు ఒకటే, మళ్ళీ సమాధానం కూడా ఒకటే. పాలకుర్తిలో మేడం గారు 2,062 కోట్ల రూపాయలు ఇచ్చిరట. ఏది? అభివృద్ధి కార్యక్రమాల కోసం, ఎస్టీ ఫండ్స్ కోసం, ఎస్పీసీ ఫండ్స్ కోసం, తర్వాత రోడ్ల కోసం, ఆ తర్వాత వ్యవసాయం కోసం. మేడం గారు కొన్ని వేర్ హౌజెస్కి సంబంధించిన స్టోర్స్ కోసం మేడం గారు 2,062 కోట్ల రూపాయలు తీసుకొచ్చిరట. మరి ఏం చేశారు? సకాలంలో ఒడ్లు కొన్నారా? లేకుంటే మీరు ఏమైనా రోడ్లు కొత్తగా వేశారా?
గుంతలు పడ్డ రోడ్లలో మీరు గుంతలు రిపేరింగ్ చేయించారా? ఎక్కడైనా ప్రజలకు ఇబ్బంది కలిగేటట్టుగా డ్రైనేజ్ వ్యవస్థ ఉండి డ్రైనేజ్ క్లీన్ చేశారంటే వీళ్ళు 3 సంవత్సరాల నుంచి పరిపాలనలో సాగుతూ ఉన్నారు. 3 సంవత్సరాల నుంచి పరిపాలనలో సాగుతూ ఉన్నారు. ఈ 3 సంవత్సరాలు తట్టెడు మట్టి కూడా పోయలేదు వీళ్ళు. తట్టెడు మట్టి కూడా పోయలే. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థం కావాల్సింది ఏంది మిత్రులారా అంటే, పాలకుర్తి ప్రజలకు అర్థం కావాల్సింది ఏంటంటే 2062 కోట్ల రూపాయలు తెచ్చారట ఎమ్మెల్యే శశిర్ రెడ్డి గారు. రాష్ట్ర బడ్జెట్ కొట్లాడి తీసుకొచ్చారట. మరి ఆ డబ్బులు ఏం చేశారని అడుగుతున్నాం. మీకేమైనా వచ్చినాయా? మీ ఊర్లో ఏమైనా డెవలప్మెంట్ జరిగిందా? దయచేసి మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఆ రోడ్లు బీఆర్ఎస్ ప్రభుత్వంలో వేసిన రోడ్లే. అప్పటి రోడ్లు ఇప్పటిదాకా రోడ్లనే చూడలే మేము. రోడ్లు ఎట్లున్నాయో కూడా తెలియదు. శంకుస్థాపన కొబ్బరికాయ ముచ్చట మాట్లాడుతున్న మేడం గారు. ఇదే ఎర్రబెల్లి దయాకర్రావు గారి యొక్క హయాంలో జరిగిన కొన్ని అభివృద్ధి కార్యక్రమాలను ఏదైతే రిబ్బన్ కట్ చేసుడు శంకుస్థాపన చేసుడు పనులు ఆగిపోయినాయో 90% పని చేసింది మాత్రం ఎర్రబెల్లి దయాకర్రావు. కొబ్బరికాయలు పలగొట్టేది రిబ్బన్లు కట్ చేసి మాత్రం యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు మాత్రమే. ఇదంతా మేము చూడలేదా? తొర్రూరు మున్సిపాలిటీ ఎన్నికల్లో జరిగిన వ్యవహారం తెలియదు అందరికీ. ఎర్రబెల్లి దయాకర్రావు గారు తాను చేసిన వాటిపైన పోస్టర్లు చూపెట్టుకుంటే ఎమ్మెల్యే శశిర్ రెడ్డి గారు పోయి ఇది నేనే చేశాను చెప్పుకుంటూ వాళ్ళ యొక్క అభివృద్ధి కార్యక్రమాలను మేడం గారు ప్రచారం చేసుకోలేదా? ఇది తెలియదా? ఎవరు నిర్మించారు, ఎవరు రిబ్బన్ కట్ చేశారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఎవరు కొబ్బరికాయలు కొడుతున్నారు అంటే చూశారు కదా. ఇప్పుడు మీరు చెన్నూరు రిజర్వాయర్ మాట్లాడుకుంటున్నారు. ఆ చెన్నూరు రిజర్వాయర్ కాలువ పనులు వేగవంతం చేసిండు ఎర్రబెల్లి దయాకర్రావు గారి యొక్క పరిపాలన. అక్కడ ప్రజలు అడగని చెప్తారు, బాగా చెప్తగా చెప్తారు. అట్లాంటిది మీరు చేసిన వ్యవహారాలు చూసుకుంటే ఘోరమైన పరిస్థితి, ఎవరు కూడా ఊహించని పరిస్థితి. అది ఇసుక దందా గోదావరిని మించిపోయిందట. ఇసుక దందా పాలగుర్తిలో ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగా ఇసుక దందా జరిగింది. మేము వచ్చినప్పుడు ఇసుక దందే జరగలేదని చెప్పేసి మాట్లాడుకున్నారు. అదే ఝాన్సీ రెడ్డి గారు ఆ ఇసుక దందా కార్యక్రమం నడిపిస్తున్నప్పుడు ట్రాక్టర్లతోటి లారీలతోటి జోర్దారుగా హిటాచులతోటి ఇసుక మోస్తూ ఉంటే అక్కడ బిగ్ టీవీ వాళ్ళు ఏ ఛానల్ని నమ్ముకొని వచ్చి అక్కడ నిలబడ్డారో అదే ఛానల్ గ్రౌండ్ రిపోర్ట్ చేసే ఇసుక మీద ఆ ఛానల్ మీద కేసులు పెట్టారు. అడిగిన ఆర్జీటీవీ మీద కేసులు పెట్టి జైలుకు పంపించారు. మళ్ళీ ఇవన్నీ ఇక్కడ సంతా బాగా వైరల్ అవుతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇసుక మోయనిస్తలేరు అని చెప్పేసి మేడం గారు ఏం చేశారు, గోదావరిలో మేడం గారికి ఒక క్వారీ ఉందట. ఇది మనం తెలుసుకున్న ముచ్చట. గోదావరిలో ఎమ్మెల్యే శశిర్ రెడ్డి గారికి అక్కడ ఒక క్వారీ ఉందట. అక్కడ ఇసుక దందా జోరుదారుగా సాగించుకుంటున్నారు. ఇప్పుడు మంత్రి సీతక్క గారు కానీ, పొంగిలేటి కానీ, రేవంత్ రెడ్డి కానీ, యశస్విని రెడ్డి గారు కానీ వీళ్ళకు 100ల లారీలు ఉన్నాయి. 100ల లారీలు. ఆ 100 లారీలతోటి వీళ్ళు ఇసుక మోసుకుంటున్నారు. ఇక్కడ హైలైట్ ముచ్చట ఏంటంటే మిత్రులారా, పాలగుర్తి ప్రజలు ఓటేసి గెలిపించారు కదా. మరి మీరు పాలగుర్తి ప్రజల కోసం చివరికి వరకు ఏం చేస్తారంటే మేడం గారు చెప్పిన ముచ్చటని తెలుసా? ఎస్, ఎర్రబెల్లి దయాకర్రావు ఎక్కడ నిలబడితే ఆడిపోయి నిలబడతా. పాలగుర్తిలో మా కోడలు చూసుకుంటుంది. ఎర్రబెల్లి దయాకర్రావు వర్ధన పెట్టి నిలబడతాడు, నేను ఇక్కడ నిలబడతాడా, ఆడ పోయి నేను బరాబర్గా పోటీ చేస్తా అని చెప్తున్నారు. బాబా ఇంకా మీకు ఓటేస్తారా మేడం? ఇంకా ఏం చేశారని ఓటేస్తారు? మీకు హమాలీలు హవాలాకు తేడా తెలియకుండా పోయింది. ఆరోగ్యశ్రీ డబ్బులు శాంక్షన్ విషయానికి ఆరోగ్యశ్రీ డబ్బులు చెక్కు రూపంలో తేడా తెలియని మీరు ఎమ్మెల్యేని అవుతారు. ఇంకా మీరు ఎర్రబెల్లి దయాకర్రావు గారితో పోల్చుకుంటూ ఎర్రబెల్లి దయాకర్రావు ఏడ నిలబడితే నేను ఆడే నిలబడతా. ఎర్రబెల్లి దయాకర్రావు గారిని ఇప్పటికిప్పుడు ఎక్కడ నిలబెట్టినా కూడా ప్రజలు పువ్వుల్లో పెట్టి గెలిపించుకుంటారు. ఎందుకంటే ఆయన పరిపాలన అట్లుంటుందని తెలంగాణ రాష్ట్రం మొత్తం కోడై కూసిన రోజు అది. ఇప్పుడు ఎర్రబెల్లి దయాకర్రావు గారిని టార్గెట్ చేస్తే మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏ విధంగా హీరో అయ్యిండు, కేసీఆర్ తిడితే హీరో అయ్యిండు. ఝాన్సీ రెడ్డి గారు కూడా ఎర్రబెల్లి దయాకర్రావు గారు తిడితే ఎమ్మెల్యేని అయిపోతా అనుకుంటున్నారు. కానీ ప్రజలు మిమ్మల్ని ఊర్లలో తిరగనియలేదు కదా. మొన్నదాకా తండాలలో మిమ్మల్ని తరిమి ఇంటికి పంపించిర్రు. ఆ విషయాలు అందరూ చూసిర్రే. ఇప్పుడు మేడం గారు ఏమంటారు, ఎర్రబెల్లి దయాకర్రావు గారు నాకు పౌరసత్వం రానియకుండా చేసిర్రు. మరి మీరు 2.5 సంవత్సరాలు పరిపాలన కొనసాగుతూ ఉన్నారు కదా. మరి ఇప్పుడు ఎవరు అడ్డుపడతా ఉన్నారు? పౌరసత్వం తీసుకురావచ్చు కదా, రాదు. ఎట్లా వస్తుంది పౌరసత్వం? నిన్నగా మొన్న వచ్చిన వాళ్ళకి పౌరసత్వం ఎట్లా వస్తుంది? ఆవిడ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉంటే ఇక్కడ ఏ విధంగా వస్తుంది? అందుకనే మేడం గారు ముల్లా మూట చదువుకొని వెళ్ళిపోవాలి. ఎవరు? ఝాన్సీ రెడ్డి గారు ముల్లా మూట చదువుకొని వెళ్ళిపోవాలి. నేను మళ్ళీ నిలబడతా అంటే ఇక భగవంతుడు ప్రజలు ఇద్దరు చూసుకుంటారు. ఇక ఓట్లు ఏదో ఓటమి ఏదో. ఇంకోటి ఏమంటున్నారు మేడం గారు అంటే, ఎర్రబెల్లి దయాకర్రావు గారి పరిపాలనలో ఉన్నప్పుడు క్వశ్చన్ చేసిన వారిని జైల్లో పెట్టించామని కూడా మాట్లాడుతూ ఉన్నారు. మీరు ఇప్పుడు చిట్టా విప్పండి, ఆయన ఎవరిని కూడా జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టలే.
ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు అధికారులు రాగానే ఝాన్సీ రెడ్డి గారు ఏం చేసుకున్నారు, సిఐలకు ఫోన్ చేసుకుంటూ ఒక అబ్బాయి కాంగ్రెస్ ప్రజాపాలనలో ఇందిరమీన్లో సరిగా రావట్లేదని చెప్పి సన్నూరు దగ్గరలో ఉన్న సురేష్ అనే ఒక బంజారా బిడ్డ పైన 3rd డిగ్రీ అప్లై చేశారు. 3rd డిగ్రీ ఝాన్సీ రెడ్డి గారి పైన వ్యతిరేక పోస్టులు పెట్టారని చెప్పేసి 3rd డిగ్రీ పెట్టించి కొట్టిస్తే ఇదే ఆర్జీటీవీ అక్కడికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ చేసింది. అదే సిఐకి డైరెక్ట్గా ఫోన్ చేసి అడిగాం ఎందుకు కొట్టారు, ఆ కొట్టిన గాడిదేవరు అనుకుంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇది తెలియదా, ఈ వ్యవహారం తెలియదా అంటున్నా. ఎవరిని కొట్టారు, ఎవరిని జైల్లో పెట్టారు? ఆర్జీటీవీ ఛానల్ 18 రోజులు జైల్లో పెట్టారు కదా రాజ్కుమార్ అనే వ్యక్తిని, మా బ్రదర్ని 18 రోజులు జైల్లో పెట్టారు కదా. మరి మళ్ళీ ఇంత తెలివి లేకుండా ఎట్లా మాట్లాడుతున్నారు ఝాన్సీ రెడ్డి గారు? ఇంత కూడా ఇంత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారంటే నవ్వొస్తుంది, నిజంగా చెప్పుకోవాలంటే నవ్వొస్తుంది. ఇక లాస్ట్గా ఏమంటున్నారంటే మేము సమ్మక్క సారక్క లెక్క పాలగుర్తి ప్రజల్ని కాపాడుకుంటున్నామని చెప్తున్నారు. ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే మీ ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి దగ్గర నుంచి ఝాన్సీ రెడ్డి నుంచి సమ్మక్క సారక్కలు మీ ఇద్దరి దగ్గర నుంచి ప్రజల్ని కాపాడుతున్నారు. మీరు సమ్మక్క సారక్కలు కాదు. సమ్మక్క సారక్కలు అంటే ఎవరు? వాళ్ళు గిరిజన హక్కుల కోసం కొట్లాడిన వాళ్ళు. విపరీతమైన పనులు విధిస్తూ ఉంటే ప్రభుత్వానికి కప్పం కట్టకుండా ఎదురుకి తిరిగిన నాయకులు, వీర చరిత్ర కలిగిన వాళ్ళు, వీరత్వానికి పెట్టిన పేరు అన్నట్టుగా వాళ్ళిద్దరూ ఆ విధంగా ఆ వనాల్లోనే మాయమైపోయారు. ఈరోజు వాళ్ళని కొన్ని కోట్లాది మంది కొలుస్తూ ఉన్నారు. మరి మీరు సమ్మక్క సారక్కలు అవుతారా? మీరు కొన్నిసార్లు సమ్మక్క సారక్కలు అవుతారు, మరికొన్నిసార్లు ఆడ పులులు అవుతారు, మరికొన్నిసార్లు మీరు గన్నులు అవుతారు, గన్నులో బుల్లెట్లు అవుతారు. ఇన్ని మీరైతే మరి మనుషులు ఏడున్నారు? మరి మనుషులు ఏడున్నారు? అయితే ఈ 54 నిమిషాల ఇంటర్వ్యూలో ఒక సబ్జెక్ట్ కనిపించలేదు నాకు, ఒక సబ్జెక్టు కనిపించలేదు నాకు. తెలంగాణ ఉద్యమం గురించి ఆవిడ గారు కరెక్ట్ మాట్లాడలే, తెలంగాణ తల్లి గురించి కూడా ఆవిడ గారు కరెక్ట్ మాట్లాడే, తెలంగాణ ప్రజల సమస్యల గురించి మేడం గారు మాట్లాడలే. కంప్లీట్గా డైవర్షన్ పాలిటిక్స్, కంప్లీట్గా ప్రజలను ఏ విధంగా ఈవిడ గారి మాటలు ఎట్లున్నాయంటే, ఝాన్సీ రెడ్డి మేడం గారి మాటలు ఎట్లున్నాయంటే కక్షపూరిత రాజకీయాలు. ఎర్రబెల్లి దయాకర్రావు గారి వెనకాలే పడతాం, ఆయన ఎటుంటే అడే పోతాం, ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడతాం అని చెప్పేసి మేడం గారు మాట్లాడుతూ ఉన్నారు. ఎంత ఘోరం మిత్రులారా ఇది! ప్రజలు ఓటేసి గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఏమో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ వెనకాల పడ్డాడు. ఇక్కడ పాలకుర్తి విషయంలో చూసుకుంటే ఝాన్సీ రెడ్డి గారు, యశస్వి రెడ్డి గారు వాళ్ళకి పరిపాలన చేతగాక ఓట్లు కొనే తెలివి లేక, ప్రజల్ని చక్కగా 6 గ్యారెంటీలు ఇచ్చే సరైన సోయి లేక వీళ్ళు ఎర్రబెల్లి దయాకర్రావు గారి వెనకాల పడతా ఉన్నారు. వాళ్ళు పనులు చేసిర్రు, బాధ్యతగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. మరి మీరేం చేసిర్రు? ప్రజలతోటి తిట్లు, ప్రజలు తమ్ముతా ఉంటే పారిపోవడాలు, ఫామ్ హౌస్లో ఉండకుండా అమెరికాలో ఉండు, వడ్లు తడిసిపోతూ ఉంటే ప్రజలను పట్టించుకోకుండా ఉండు, పట్టించుకుంటే ఎర్రబెల్లి దయాకర్రావు గారిని టార్గెట్ చేసాడు. రాబోయే రోజుల్లో మీకు 10 ఓట్లు కూడా పడడం కష్టమే ఉంది. ఝాన్సీ రెడ్డి గారు మీరు ఎక్కడైనా ఎమ్మెల్యే నిలబడితే మీ కార్ డ్రైవర్ కూడా మీకు ఓటేస్తాడో ఓటేయడో అనే డౌట్లు మాకు చాలా వరకు రేకెత్తిస్తున్నాయి. నేనేమంటున్నా అంటే దయచేసి కక్షపూరిత రాజకీయాలు మానుకోండి, ప్రజలను పరిపాలించండి, మంచి ప్రజల ద్వారా మన్నలు పొందాలి, ఇంకో 10 ఏళ్ళు నిలబడాలి. అట్లాంటి టార్గెట్ వేసుకోవాలి. కానీ నేను ఎర్రబెల్లి దయాకర్రావు గారి వెనకాలే పడతా, ఆయన ఎటుపోతే అటే ఉంటా, ఆయన నిలబడ్డ కాడ నిలబడతా అంటే ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు. నిలబడ్డ కాడ నిలబడనిచ్చి మొత్తం 10 ఓట్లు కూడా డిపాజిట్లు గల్లంతు రాకుండా చేసి పడేస్తారు వాళ్ళైతే.